మనోహర్ గారు, ట్రంప్ వెనక్కి తగ్గడం వల్ల ఇరాన్ మరింత దూకుడుగా మారే ప్రమాదం లేదా? నో. ఎందుకంటే ఇరాన్ ట్రంప్ వెనక్కి తగ్గితే ఇరాన్ రెచ్చిపోయి అమెరికాను ఏదో చేస్తుంది అనే పరిస్థితి లేదు. ఎందుకంటే దూరం అనేది ఇద్దరికి సంబంధించింది. అమెరికాకు దూరమే, ఇరాన్ కూడా దూరమే. కనుక అమెరికా యుద్ధం చేస్తే ఇరాన్ ఏమన్నది, నేను వెస్ట్ ఏషియన్ కంట్రీస్ తో అంటే మీ మిత్ర దేశాలతో వదిలేది లేదని అన్నాడు. ఎందుకంటే ఈజీ టు టార్గెట్ అన్నాడు. సౌదీని అటాక్ చేయడం ఈజీ, లేకపోతే ఖతార్ని అటాక్ చేయడం ఈజీ, వీళ్ళందరినీ అటాక్ చేయడం ఈజీ. అంటే యుద్ధం చేసి ఎవరితో చేస్తుంది, చుట్టూ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ తో చేస్తుంది. అదేం దానికి ఇష్టం లేదు కూడా. అమెరికాతోనా చేయలేదు, ఇప్పట్లో చాలా దూరం ఉంటుంది. పైగా తాను అనేక సమస్యలతో ఉంది. కనుక ఇప్పటికిప్పుడు ఆ విధంగా మీరు అన్నట్టుగా ఇరాన్ అమెరికాని తగ్గితే ఏమో చేస్తుంది అనేది నో, అటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. కాకపోతే చూస్తుంది, అవకాశం కొరకు చూస్తుంది. ఈ లోపల తాను స్ట్రెంగ్తన్ అవుతుంది విత్ ఇన్ ది కంట్రీ, అణచివేత మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పుడు తగ్గడంలో ఇంకొక ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఇంత మొదలు మీరు మాటల్లో చెప్పారు, ఇర్ఫాన్ అనేటువంటి యువకుడిని, ఈ తిరుగుబాటుదారుల్లో ఒక యువకుడికి శిక్ష వేసింది, ఉరి శిక్ష. ఆ ఉరి శిక్షను ఆపేసింది. మన 14 నాడే ఉరి తీయాలి అని ఆపేసింది. అనేక దేశాలు ఒత్తిడి ఇచ్చాయి. అమెరికా కూడా చెప్పింది, మీరు కనుక ఇదేంటి ఉద్యమకారులను చంపేస్తే ఊరుకునేది లేదని నుంచి అన్నది. ఓ రకంగా రష్యాతో కూడా మాట్లాడింది, ఎవరు, ఇరాన్. రష్యా కూడా కమ్యూనికేట్ చేసింది ఏమని అంటే, మీరు అవన్నీ చేయకండి, వాళ్ళను తిరుగుబాటుదారులను చంపకండి, శిక్షలు వేయకండి. శిక్షలు వేయడం విరమించుకుంది. పైగా అమెరికా కూడా చెప్పింది, మాకు ఆ ఉద్దేశం లేదు, ఇప్పట్లో తిరుగుబాటుదారులను అణచివేసే ఉద్దేశం కూడా లేదు అని. కనుక ఇది ఒక ఆయుధంగా దొరికింది అమెరికాకు. చూసారా, మేము చెప్పాము, వాళ్ళు తగ్గారు. కనుక తిరుగుబాటుదారులకు ఏ ప్రమాదం లేదు, ప్రమాదం ఉంటే మాత్రం ఊరుకోమని మేకపోతు గంభీరం అలా చెప్తుంది తప్పితే, ఒక్క రకంగా చెప్పాలంటే ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది ఆ విషయంలో. ఎప్పుడు ఈ లక్షణం లేదు ఇరాన్. ఒకటి అంటే 2 పనులు చేయగలుగుతుంది, చేస్తుంది, అంతే. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది. అలాంటిది ఇరాన్ తగ్గింది. ఎందుకో తగ్గడం అనేది చాలా మంచి విషయమే. తనను తాను కాపాడుకుంటుంది. డిఫెన్సివ్ మూడ్ లో ఉంది, అఫెన్సివ్ మూడ్ లో లేదు ఇప్పుడు ఇరాన్. ఎందుకు అని అంటే, ఈ మధ్యలో న్యూక్లియర్ వీటి స్థావరాలపైన దాడులు జరిగాయి, వీక్ అయింది, కాస్త ఆర్థికంగా మరింత వీక్ అయిపోయింది. కనుక తనను తాను సర్దుకోవాలంటే కొంత సమయం కావాలి. ఇరాన్ కు కూడా సమయం కావాలి, అమెరికాకు సమయం కావాలి. అందుకని మనం కాస్త ఇప్పుడు ప్రపంచ దేశాలు ఊరట కాస్త వినడానికి. ఎస్ మనోహర్ గారు, ఇరాన్ పై ఒకవేళ దాడి జరిగితే మొదట మంటల్లో చిక్కుకునేది అమెరికానా, ఇజ్రాయెలా, గల్ఫ్ దేశాల? మొదట మంటల్లో వచ్చేది గల్ఫ్ దేశాలన్నిటిపైన. ముఖ్యంగా ఇరాన్ లో ఎక్కడ చేస్తారండి, ఇప్పుడు అమెరికా దాడి చేయాలంటే చాలా దూరం కనుక సౌదీ ఈ కంట్రీస్ నుంచి అటాక్ చేయాలి. ఇవేమో అలో చేయడం లేదు, దగ్గర నుంచి చేయాలని అంటే ప్రిసైజ్ గా దాడి చేయాలి, లేదంటే ప్రజలు చేస్తారు. ఏ ప్రజల కొరకు అని తాను చెప్తుందో, ఏ తిరుగుబాటుదారుల కొరకు అని తాను చెప్తుందో, ఆ తిరుగుబాటుదారులు చనిపోయారు అనుకోండి, ఒక 10 మంది చనిపోయినా చాలా డ్యామేజ్ అవుతుంది అమెరికా. కనుక అక్కడ ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంది. కేవలము మిలిటరీ స్థావరాలు వాటిపైన కొంత చేయొచ్చు, అప్పుడు ఎట్లయితే న్యూక్లియర్ స్థావరాలపైన చేసిందో అలా స్పెసిఫిక్ గా కొన్నిటి మీద చేయొచ్చు. కానీ యుద్ధము లాంగ్ టైం దొరికితే చేశాక కూడా ఖమేనీని తొలగించకపోతే ఉపయోగమే లేదు, యుద్ధం చేసి లాభమే లేదు అసలు. కనుక షాఫ్ ఆయన అబ్బాయి అక్కడ ఉన్నాడు కదా, అమెరికాలో ఉన్నాడు, ఆయన తెచ్చి ఇప్పుడు ఇక్కడ అధ్యక్షుడిగా చేయాలి. గమ్మతింది, ఆయన వెళ్ళిపోయి ఆయన అక్కడే పెరిగాడు, 50 ఏళ్ల నుంచి అక్కడే పెరిగాడు, ఆయన వయసే అంత ఉంది. కనుక ఇక్కడ తన సొంత దేశం ఎలా ఉంది కూడా ఆయనకు తెలియదు అసలు. కనుక ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రిస్క్, లాట్ ఆఫ్ టైం. ఆయన తీసుకొచ్చి ఇక్కడ షాన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలన్నా సమయం పడుతుంది. వీళ్ళని ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నా కూడా అంత ఈజీగా లేదు. కనుక నష్టపోయి మధ్యలో మీరు అన్నట్టు ఈ అరబ్ కంట్రీస్ నష్టపోతాయి బాగా, ముఖ్యంగా ఆర్థికంగా దెబ్బతింటాయి. వాళ్ళ ఆయిల్ సప్లైస్, గ్లోబల్ సప్లైస్ ఆగిపోతాయి. తప్పకుండా జరుగుతుంది. వారం రోజుల్లో జరిగేది ఏంటి అంటే, అదేంటి ఆ సంధిని, జలసంధి ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తారు. వెంటనే క్లోజ్ చేసిందంటే ఇంకేముండదు, అరబ్ కంట్రీస్ యొక్క బిజినెస్ అంతా ఆగిపోయినట్టే, గొంతు పిసికినట్టే.
ఓ రకంగా చెప్పాలంటే. సో ఇది నష్టము వీళ్ళందరికీ ఉంది. ఒక ఇరాన్‌కు లేదు. ఇరాన్‌కు ఉంటే ప్రాణ నష్టం జరిగితే జరగొచ్చు కానీ మిగతా ఆర్మీ కొంతమంది చనిపోతే చనిపోవచ్చు కానీ ఖొమైనీ కూడా వయసు తగ్గింది. 80 ఏళ్ళు పైన అనుకుంటాను నేను ఆయన. కనుక ఆయనకు వయసు తగ్గినా పట్టు వదలని విక్రమార్కుడు అతను. అప్పటికిప్పుడు ఏం దిగిపోడు. వాళ్ళ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు అతన్ని ఎక్కించడానికి. వీళ్ళంతా మత పెద్దలు. వీళ్ళేమో డైరెక్ట్‌గా మినిస్టర్స్ కాదు, అధ్యక్షులు కాదు, ఏది కాదు. కానీ మొత్తం దేశం వీళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. కనుక ఆర్మీ వీళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది. కనుక అరబ్ కంట్రీస్ చివరికి ఎటు గాని ఈ కంట్రీస్ నష్టపోతాయని నాకు అనిపిస్తుందమ్మా. మనోహర్ గారు, ఇప్పటికే మెక్సికోపై కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మాదక ద్రవ్యాల ముఠాలపై దాడులకు సిద్ధమన్నారు. ఇవన్నీ చూస్తే మెక్సికోపై దాడికి ఏమైనా సిద్ధమవుతున్నారా ట్రంప్? అటు ఇరాన్కి సంబంధించి వెనక్కి తగ్గి అది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అది నిజము కూడా. డ్రగ్స్ అనే ఇష్యూ అమెరికాకు ఉంది. మొదటి నుంచి కూడా ఉంది. మెక్సికో వెనజులాను ఆపరేట్ చేసింది కూడా అది కూడా నిజమే. వాళ్ళు కూడా డ్రగ్స్ సప్లై చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి సమస్యలు వాళ్ళకున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు నేను ఇటువంటి వాటన్నిటిపైన యుద్ధం చేస్తాడు అని నేను అనుకోవడం లేదు. అది కూడా చేయకపోవచ్చు. ఇది దీంట్లో వెనుకడుగు వేయడం ఉద్దేశం ఏంటంటే విత్ ఇన్ ది కంట్రీ చాలా రివర్స్ వస్తుంది ఆయనకు. అది అర్థమైంది ఇప్పటికీ, కానీ ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇంపీచ్మెంట్ వైపు ఒకవేళ వెళితే ఆయన బహుశా ఎంత అయింది, ఆయన వచ్చి 1 year కూడా కాలేదు. ఇంత చెడ్డ పేరు ఎవరు తెచ్చుకోలేదు. ఆయన ఏ అధ్యక్షుడు ఇటువంటి చెడ్డ పేరు తెచ్చుకోలేదు. చాలా అవకాశం ఉంది. ఇంపీచ్మెంట్ మోషన్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. రిపబ్లిక్ లో కూడా చాలా మంది తయారయ్యారు. నెక్స్ట్ అధ్యక్షుని కొరకు కూడా వాళ్ళు తయారయ్యారు. కనుక ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే ఇల్లు సర్దుకోవాలి. బయట ఇవన్నిటికి కాకుండా ఇల్లు సర్దుకోవాలి. ఈవెన్ గ్రీన్లాండ్ కూడా ఆయన ప్రపోజల్ పెట్టాడు. కొంత ప్రజలు ఇష్టపడ్డప్పటికీ కూడా అంత బలవంతంగా తీసుకోవడం అమెరికన్స్ కూడా ఇష్టం లేదు. కనుక డెన్మార్క్ అంత ఈజీగా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. తాను చెప్పాడు కానీ గ్రీన్లాండ్ కూడా ఇప్పటికి చేతికొచ్చేటువంటి అంత సులభంగా అయితే లేదు ఏది కూడా. కనుక ఓ రకంగా ట్రంపే ఒత్తిడిలో ఉన్నాడు. కనుక ఒత్తిడిలో కూడా ఒక్కటే మీరు అన్నది అన్ప్రిడిక్టబుల్. కనుక ఇంత చెప్పాక కూడా మళ్ళా అదొక పదం ఆగిపోతుంది. మనోహర్ గారు, ఎఫ్ఏఏ హై అలర్ట్ అంటే అమెరికా లాటిన్ లో ట్రంప్ సైనిక ఆపరేషన్ కి ఏమైనా సిద్ధమవుతున్నారా? అది చెప్పలేము. అవును, అది ఎఫ్ఏ అలర్ట్ ఇచ్చారు అంటే ఓ రకంగా ప్రిపేర్ కమ్మని అర్థం, సిద్ధంగా ఉండండి అని అర్థం. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే అలాంటి అలర్ట్స్ అన్ని ఇచ్చి ఇరాన్నే డీల్ చేస్తాడేమో అని కూడా నాకు అనుమానం. అక్కడ అంటే దృష్టి మరల్చడానికి ఇవన్నీ చేస్తున్నారు ట్రంప్. తన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఇరాన్, బహుశా అదే మళ్ళా పూర్తి చేయొచ్చు వీళ్ళందరినీ. ఎందుకంటే ఆ వైపు యుద్ధ సామాగ్రి అంతా పంపిస్తున్నాడు సీలో, సౌత్ చైనా దీంట్లో ఆ వైపు ప్రిపరేషన్ అవుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ మిత్ర దేశాల అన్నిట్లో కూడా తన యొక్క స్థావరాలను అన్నిటిని కూడా బలపరుచుకుంటూ ఉన్నాడు. వెపన్స్ క్యారీ చేస్తున్నారు. కనుక ఇదంతా ఏంటంటే మిత్ర దేశాలను ప్రిపేర్ చేస్తున్నారు. కనుక డైవర్స్ పాలిటిక్స్ లో అవన్నీ చూపిస్తున్నాడు. కానీ చివరికి వచ్చేది మళ్ళా ఇక్కడికే వస్తాడనేటువంటిది నా అనుమానం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు.